సరోగసి పేరుతో జనాన్ని మోసం చేసి అక్రమంగా చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితురాలు డాక్టర్ నర్మతను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు గోపాలపురం పోలీసులు. ఈ కేసులో డాక్టర్ నమ్రతకు ఏజెంట్గా వ్యవహరిస్తున్న కృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. దీంతో సృష్టి కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 12కు చేరింది. నిన్ననే ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్తో పాటు రిసెప్షనిస్టు నందితను అరెస్ట్ చేశారు. మరోవైపు విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతాలు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో పిల్లలను ఈ ఏజెంట్లు ట్రాప్ చేసినట్టు తెలుస్తోంది. అలా సేకరించిన వారి వివరాలను హైదరాబాద్లోని రిసెప్షనిస్టు నందినికి అందించేవారని పోలీసులు చెబుతున్నారు. సరోగసి పేరుతో జనాన్ని మోసం చేసి అక్రమంగా చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మోర్ డీటెయిల్స్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, దాదాపు 12 మందికి చేరింది సంఖ్య కూడా. ఏంటి ఈ కేసులో అప్డేట్ ఏంటి? ఏదైతే సృష్టి కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే ఇప్పటికే కస్టడీలోకి కోర్టు అనుమతితోటికి కస్టడీలో తీసుకున్న నమ్రతతో పాటు మొత్తంగా 6గురిని విచారిస్తున్నారు. అయితే 6గురిని వేరువేరుగా విచారిస్తున్నారు. వేరువేరుగా వాళ్ళు చెప్తున్న సమాధానం బట్టి ఎవరెవరు ఈ లింకులో ఉన్నారన్న దాని మీద నిన్న ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మరొకరిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళంతా ఏజెంట్గా వ్యవహరించారు. నమ్రత దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఆ మేరకు వాళ్లకు నమ్రత కోసం పనిచేసినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే నమ్రత పెద్ద మొత్తంలో పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్లుగా ఇప్పుడు అధికారులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే సరగోసి ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతులను సరగోసి వైపు మళ్లించి ఆ మేరకు అక్కడ పెద్ద మొత్తంలో 30 నుంచి 50 లక్షల రూపాయల డబ్బుల్ని అటు నమ్రత అండ్ గ్యాంగ్ కూడా వసూలు చేసినట్టు చెప్తున్నారు. అయితే ఎవరికైతే సరగోసి అవసరం ఉందో వాళ్ళకు సరగోసి చేయకుండా చైల్డ్ ట్రాఫికింగ్ ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్న పిల్లలు ఏదైతే దంపతులను ట్రాప్ చేసి వాళ్లకు పెద్ద మొత్తంలో డబ్బులు ఆశ చూపెట్టి ఆ మేరకు పిల్లలు పుట్టిన వెంటనే ఆ పిల్లల్ని తీసుకొచ్చి సరగోసి చేశామని చెప్పి ఇక్కడ వీళ్ళకి డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్న వాళ్ళకు అప్పగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అటు ఆంధ్రాలో ఉన్న ఏఎన్ఎం కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ కొంతమంది బ్రోకర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా నమ్రత కోసం పనిచేశారని చెప్పి ఇప్పుడు అధికారులు అంటున్నారు. అయితే మొత్తంగా దేశవ్యాప్తంగా 35 సెంటర్లను ఏర్పాటు చేసుకుని సరగోసి పేరుతో పెద్ద ఎత్తున చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే మెయిన్ గా గిరిజన ప్రాంతాలే టార్గెట్ గా ఈ మొత్తం చైల్డ్ ట్రాఫికింగ్ కొనసాగుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతో పాటుగా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కోసం పిల్లల్ని గుర్తించేందుకు ఏకంగా కొన్ని ఫెసిలిటీ ఏదైతే గిరిజన ప్రాంతాల్లో కొన్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆ మెడికల్ క్యాంపుల్లో ఎవరైతే గర్భం దాల్చిన దంపతులు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఆ మేరకు ట్రాప్ చేసి ఆ తర్వాత డబ్బులు ఇచ్చి వాళ్ళని పిల్లల్ని తీసుకొచ్చి సరగోసి పేరుతోటి ఆ దంపతులకు అప్పగించిన దాఖలాలు ఉన్నాయి. అయితే నమ్రత చూసినట్లయితే ఇప్పుడు రాజస్థాన్ దంపతులను తాను మోసం చేసినట్లు ఆమె చెప్పడం జరిగింది. ఆ మేరకు కేసు విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు 30 మందిని అంటే ఈ ఏడాదిలోనే 30 మంది పిల్లల్ని సరగోసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే గత కొన్ని ఏళ్ల నుంచి దాదాపు 4 సంవత్సరాల నుంచి 300 మంది పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్టుగా అధికారులు అయితే అనుమానిస్తున్నారు. అయితే ఇంకొక 30 మంది ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళు కూడా చాలా మంది పోలీసులు కాంటాక్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళ పేర్లు బయటపెట్టదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా సరగోసి పేరుతోటి సృష్టి చేస్తున్న ఈ అక్రమ దందా సంబంధించి హైదరాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో రేడ్ చేస్తే ఏకంగా దేశవ్యాప్తంగా తేనెతోటి కదిలిని చెప్పొచ్చు. అటు విజయవాడ, వైజాగ్ కావచ్చు, హైదరాబాద్ తో పాటుగా మిగతా దేశవ్యాప్తంగా 33 సెంటర్లు కూడా ఏర్పాటు చేసి సృష్టి పేరుతోటి చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్న నమ్రతని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆమెను విచారిస్తున్నారు. ఆమెకు సహకరించిన మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నారు. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్ యూ.